మనోళ్ళు ఎంత తెలివి కల్లోళ్ళు అంటే కూరగాయల రేట్లు పిరవైతే కోడిగుడ్లు తింటారు, గుడ్లు కొండెక్కితే కోడి తునకలకు అంకుతారు. కోడి కూర కొనలేకుండా అయితే ఆకుకూరలో కాకుంటే అగ్వకు దొరికేటి కూరగాయలు తెచ్చుకొని పూటెలా తీస్తారు. అట్లనే ఇప్పుడు కొన్నొద్దులు కోడి గుడ్లకు దూరంగా ఉండేటి కాలం వచ్చింది. కోడి ముందా గుడ్డు ముందా అంటే నేనే ముందంటుంది గుడ్డు. ఆవు కోడి కూర తగ్గింది, గుడ్డు రేటు పెరిగింది. ఒక్క గుడ్డుకి ఎంతో ఎరికేనా 7 రూపాయలు. ఇప్పుడు 100 రూపాయలు పెట్టి కొనుక్కొని వస్తే నలుగురున్న ఇంట్లో ఒక్కనాటికే కాతాం. 100కి ఎన్ని వస్తాయి మరి? డజన్ మీద ఇంకో 2 ఎక్కువ అంతే. ఓ నెలల కింద 4 రూపాయలున్న కోడిగుడ్డు ఇప్పుడు కొద్ది గొప్ప తక్కువ డబల్ అయింది. అట్టెందుకంటే అది కూడా సూరన్న పుణ్యమే. గర్మిగాలు గట్టిగా తోలుడుతోని పారాలల్ల కోలు జీవిడి షటాలకు గుడ్లు తగ్గినాయి. ఇంకేముంది, మాల్ తగ్గింది, రేటు పెరిగింది. యుద్ధం పుణ్యమా మన కాంచెల్లి ఎగుమతులు తగ్గేటాళ్లకు పోయిన 2 నెలలు గుడ్లు అగ్గోసగ్గోకే దొరికేటి ఉండే. ఇప్పుడు పారాలల్ల కోళ్ళు జీవిడి షటాళ్లకు మాల్ తగ్గి కాయసిపడి గుడ్లు తినేటోళ్ళు గుడ్లెల్ల పెట్టుకునేటి ఖాతా అవుతుంది అన్నట్టు. గుడ్లకు రేటు పెరిగిందని లందిపడేటోళ్లను నిమ్మల పెట్టేటి ముచ్చట ఇంకొకటి ఉందల్లో. కోడికూర రేటు తగ్గింది. ఇప్పుడు పోయిన నెలల కిలోకు 400 ఉన్న కోడికూర ధర ఇప్పుడు ఉత్త 200 220 రూపాయలే. సగానికి సగం తగ్గింది అన్నట్టు. కోళ్ల పారాలకేంచి దుగ్నాల కోళ్ళను వేసుకునేటోళ్ళకైతే ఉత్త 110 రూపాయలే కిలోకు. ఇగేమి లందిపడకూలి గుడ్లకు పెరిగినా కోడికూరకు తగ్గింది. గుడ్ల రేట్లు తగ్గిందనుక కోడికూరతో తుల్తివాడు మరి.